చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భయం వేస్తుందండి. మా డిట్టు గారు ఉన్నారండి. ఎవడ మిమ్మల్ని మా డిట్టు గారు ఉన్నారండి. మా డిట్టు గారు ఎక్కడ ఉన్నారండి? బయట ఏడుస్తున్న కూతురికి అన్నయ్య మీరేనా? ఎక్కడ ఉన్నాడు? ఓ ఎక్కడున్నాడా? ఒకే సబ్జెక్ట్, 2 టెక్స్ట్ బుక్లు ఏంటి? తన ఫోన్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓపెన్ చేద్దాం. ఏ పని ఓపెన్ చేద్దాం. చేసే. అరే సాయి, ఎక్కడున్నావు? ఆర్టీసీ కాంప్లెక్స్. అటెళ్ళండి. మా ఫ్రెండ్ సిస్టర్ మిస్సింగ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. చూసిన దిగండి. ఆ మాట చెప్పాలి నేను. రేయ్ వాళ్ళు వెయిటింగ్. దా వెళ్దాం. ఇంకో అబ్బాయి దొరికిందిరా బాబు. వెళ్దాం. రేయ్ బస్సు వెళ్ళిపోయింది. గొప్ప జాతకం రా. అది చెల్లి కోసం వెళ్తే నీకు చెల్లి ఎదురైందిరా. అయినా బావా ఫోన్ బలి కనిపెట్టావురా. కొనుక్కోవడం కష్టం రా, కనుక్కోవడం ఈజీయే. నాకు 2 కష్టమే. సర్లే కానీ ముందు అడిగి ఫోన్ చేయి. సార్, ఇతని ఛాతీ మీద బలమైన గాయం అవటం వల్ల ఇతని గుండె ఆగిపోయింది సార్. ఛాతీలో 3 బోన్స్ కూడా విరిగిపోయినాయి సార్. నా కెరీర్లో ఇటువంటి పోస్ట్ మార్టం ఎప్పుడూ చేయలేదు సార్. ఇదిగో. సారీ సార్. ఊళ్ళో ఆత్మ తిరుగుతుంది అంటే అందరూ అనుకుంటున్నారు. సార్ ఏమైంది సార్? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్? సార్ మిమ్మల్నే ఆ రోజు హాస్పిటల్ కాలిపోయినప్పుడే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా మీరు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. అయినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. అప్పుడే తెలుస్తా నిజాలేంటో. సార్, రాయిని చూపించి దేవుడని, ఆసుపత్రిని చూపించి దెయ్యమంటే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ. సార్ మిమ్మల్నే. నీ ఇష్టం వచ్చింది చేసుకో.
నిన్న రాత్రి మన ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తయ్య. ఓం నమ శివాయ. నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందయ్యా. హాస్పిటల్ వాళ్ళు బిల్లు చాలా ఎక్కువ వేశారయ్యా. నా దగ్గర కట్టడానికి అంత డబ్బులు లేవయ్యా. రేయ్, బిల్లు ఎంత వేసినా అందులో సగం కట్టించుకోమని చెప్పు. అలాగేనయ్య. చెప్పానులే, సగమే కట్టించుకుంటాను. అలాగేనయ్యా. మాలాంటి వాళ్ళకి మీరు దేవుడయ్యా. రామా, ఈ దేవుడే ప్రజల దగ్గర బలవంతంగా వైద్యం పేరుతో నైవేద్యం పెట్టించుకొని తినేసే దేవుడు. రేయ్, నేతి బీరకాయలో నీతిని, నేటి సమాజంలో నీతిని మన ఇద్దరం కలిసి ఎతుకుతున్నట్టుంది. రేయ్, మన లొసులు వేరైనా మూసు మాత్రం ఒకటే. పోరా. రేయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చేసుకో, నా పని నన్ను చేసుకో. మీరు చెప్పినట్టే చేశానయ్య. ముసలిదానికి డబ్బులు తక్కువయ్యాయంట, మనకేమైనా ఎక్కువయ్యాయా? జబ్బు తగ్గించి డబ్బులు తగ్గించమంటే ఎలాగా? పోయిన ఎలక్షన్స్కి హాస్పిటల్స్కి మనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? హాస్పిటల్కి వచ్చే రోగుల దగ్గర నుంచి తప్ప. ఇదంతా శివసుబ్రహ్మణ్యం గడి చేశాడు. పోయినోడి గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ఈసారి మీరు ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ అవ్వాలి. జెడ్పీ చైర్మన్ మెడికల్ షాప్ లో దొరికే సెలైన్ బాటిల్ పట్టుకొచ్చి ఎక్కడానికి ఖర్చు అయింది. ఆ డాక్టర్లకు చెప్పు, పేషెంట్ హాస్పిటల్ గుమ్మం దొక్కితే బిల్లు మోత మోగిపోవాలని. అలాగే.